నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి కుంభరాశిలో శని ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లాభభావమైనటువంటి కుంభరాశిలో శని సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి, ఆదాయము పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. నూతన ఉద్యోగ అన్వేషణ కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు, అధిక రాబడి రావడానికి అవకాశం ఉంటుంది. కింద స్థాయి పనిచేసే పనివారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలత, ఆదాయం పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరు పనిచేసేటువంటి పరిశ్రమల్లో వారు చేసిన పనికి తగినటువంటి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, తగిన ఆదాయము వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేవారంగంలో పనిచేసే వారికి కూడా మంచి సుఫలితాలు రావడానికి, వారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీక్షలు చేసేవారు, అయ్యప్ప మాలలు కానీ లేకపోతే ఇతరత్ర శైవ సంబంధమైనటువంటి మాలలు కానీ, శివదీక్షలు కానీ చేసేవారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరి లాభభావంలో శని సంచరిస్తున్నాడు కనుక మేషరాశి వారికి ఎక్కువ సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 100% శని యోగాన్ని మీరు పొందగలుగుతారు. అయినప్పటికీ మరింతగా మంచి ఫలితాలు పొందడానికి శనివారం రోజు శివపార్వతులను దర్శించుకోవడం, పరమేశ్వరుడికి పాలాభిషేకం నిర్వర్తించడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది.